తీసుకొస్తున్నాం. అదృష్టం అంటే అన్నదే నువ్వు ఒక్కొక్కరితో ఎంజాయ్ చేస్తున్నావు. లోపల కొత్త ఆల్రెడీ ఉన్నది, ఇది ఇంకోటి మళ్ళీ రాబట్టి. ఎవరమ్మా? గదే అన్న మా రాజయ్య తాత చెప్పాడు ఇక్కడ ఫైనాన్స్ ఇస్తారని చెప్పాడు, దానికి వచ్చినా. ఫైనాన్స్కి వచ్చిందా? నేను ఇంకేదో అనుకున్నా. సరే సరే ఆగు, అన్నను కలిసి వస్తా. సరే అన్న. అక్క అన్నయ్య పొజిషన్లో ఉన్నాడో ఏమో. అన్నా, శంకర్ అన్నా, అన్నా ఏంటిరా ఓకే డిస్టర్బ్ చేస్తావు? ఎవరో ఫైనాన్స్ కావాలని వచ్చిరానా? ఎవరిదా వాళ్ళు? ఆడోళ్ళ మగళ్ళ? ఆడోళ్ళే. ఆడోళ్ళు అయితే రమ్మని. సరే తీసుకొస్తా. మగళ్ళు అయితే పడుతున్నాడు. సరే సరే రమ్మంటుండెలు. అయిపోయింది పని. నువ్వేనా వచ్చింది? నేనేనండి. ఏం పనమ్మా? మా ఇంటి పక్కన గముసలైనా మీరు ఫైనాన్స్ ఇస్తారని చెప్పారండి, అందుకే వచ్చినా సార్ మీ దగ్గరికి. మీ భర్త ఏం చేస్తాడమ్మా? ఆయన గురించి ఎందుకు కానీ ఫైనాన్స్ ఇవ్వండి సార్. వివరాలు తెలుసుకొని ఎట్లిస్తారమ్మా? ఇంట్లో పరిస్థితులు కొంచెం బాగాలేవు సార్. సరే అమ్మా కూర్చో. ఎంత కావాలమ్మా? లక్ష 2 లక్షలా? అంతేం కాదు, ఒక 50,000 చాలు. సరుకు మంచిగా ఉన్నది, 1,00,000 కూడా ఇవ్వచ్చు. ఏంటి సార్? లే అమ్మా, మాదే వేరే విషయం. రంజు మీద ఉన్నది. 50,000 ఏం సరిపోతాయమ్మా? అవును సార్. వడ్డీ ఎంత సార్? మా దగ్గర అయితే 10 రూపాయలు ఉంటుందమ్మా మంత్లీ, కానీ నెలకి ఇంట్రెస్ట్ తీయాలి. కానీ మీకేం బిజినెస్ లేదు కదా, మీకు నెలకి ఏం తీసుకోనిలే. మీ దగ్గర తీసుకోవద్దు అనిపిస్తుంది కూడా నాకు. మీరు అన్నట్టు మాకు వ్యాపారాలు ఏం లేవు, కానీ మా బిడ్డ కాలేజ్ ఫీజు కట్టాలి. కొంచెం కుదిరితే తొందరగా సర్దండి 50,000. సరే, నేను సాయంత్రం వరకు పంపిస్తా. మంచిది సార్. ఏమున్నవే 1,00,000 ఏంది, నీకు 2 కూడా ఇవ్వచ్చు. అరే సంతో, గంగి దగ్గర పోయి పైసలు వసూలు చేయమంటే ఏమైందిరా? ఎప్పుడు కూడా ఇల్లు తాళమేసి ఉంటుంది. ఆ ఊరంతా అప్పులు చేసిందాడు, వాళ్ళ మూడు తాగుపోతాడు. నువ్వు లేవు, వాడు రమేష్ ఉన్నాడు కానీ ఏమున్నదిరా దాని దగ్గర, ఒక్కసారైనా వండాలి. మంచిగా ఉందా? సూపర్. పండకపోతే ఏం చెప్తుంది అన్న, వాళ్ళ మూడు తాగుపోతాడేనే. సరేరా సంతు, 1,00,000 కాదు, ఇంకా 1,00,000 పోయినా పర్లేదు, దాన్ని మాత్రం అనుభవించాలి.
ఏం చేస్తావేమో నాకు తెలియదు. రేపు సాయంత్రం వరకు నా పక్కలకు రావాలి. గంగుబాయి గంగు నా పిల్లము గంగు. అబ్బా అబ్బా చూడు ఎండ బాగా కొడుతుంది. ఈ చెట్టు కింద కూర్చొని ఒక పెగ్గి వేయాలి. అబ్బా మీ అక్క అబ్బా 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 ఏమైనా పిల్లలు ఊరంతా అప్పులు చేస్తుంది. అందరూ ఈ కోటర్కి ఇచ్చారు అనుకుంటారు, కానీ చదువు పెడుతుంది. ఇంకా అమ్మా ఈ పెగ్గు అయినాక దాని దగ్గరికి పోయి ఈపుసుందని చెప్తా. అబ్బా చూడు, నేనేమో కోటర్కి బయట పైసలు అడుక్కోవాలి, ఇదేమో పైసలు అడుకొచ్చామో బిడ్డ చదువుకు పెడుతుందట. మరి మొగడు రోడ్ల మీద వాని మీద అడుక్కుంటే మంచిదా? దీని అబ్బతో పక్క పొంటి ఏది లేదురా దీని తల్లి. గంగి వచ్చున్నాయి ఇప్పుడు. ఈ సుబ్బుడు వచ్చి ఇప్పుడు గబ్బు గబ్బు చేస్తాడు. జరా నువ్వు నాకు పైసలు ఇయ్యవా? అబ్బా చూడు, ఏ గంగి నచ్చునా? అవ్వా గజులుగా వెళ్ళనే గంగు నీకు, ఇప్పుడు దెబ్బలు పడతాయి నీకు గంగు నీకు. నాకు పైసలు ఇమ్మంటే ఇయ్యలేదు గంగు నాకు, నీకు అవుతుంది ఇప్పుడు ఈ పుసున్నాము. అబ్బా 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 గంగి, నువ్వు ఇంటికాడ 200 రూపాయలు పైసలు పెట్టలేదు. నీ మొగడు మంది ఎట్లా తాగుతున్నా అనుకున్నావే? అప్పుడు మరక్క అవే అయితే నీ బిడ్డకేమో పైసలు ఇస్తావు, ఫీజులు కడతావు, మరి మందు కూడా ఇస్తాడే. అరే తాగోదు నా బట్ట సోయిందారా నీకు? సొయ్యి లేదే, తాగిన ఇప్పుడే. పైసలు ఇయ్యే. పైసలు ఎవడిస్తాడ్రా? ఊరంతా తాగి అప్పులు చేసుకుంటే కూర్చుంటే ఆడదాన్ని ఎట్లా నడపాలరా ఇంట్లో నేను? అబ్బా నీ తల్లి తాగడం ఎరిగే నీకు. నేను ప్రభుత్వాన్ని దాస్తున్నానే తాగి. ప్రభుత్వాన్ని కాదురా, ఇంట్లో కన్నా పిల్లలని సాకురా. అవ్వ నువ్వు జాగ్రత్తన్నావు కానీ నేను దాస్తున్నా. అయినా నాకు ఇప్పుడు నీ మొగోడు తాగుతాడని తెలిసి ఇంట్లో 200 రూపాయలు బెడ్ కింద ఎందుకు పెట్టలేదే? పిల్ల కాలేజీ ఫీజుకి పైసలు లేక అప్పటికొచ్చి కట్టినారా? నీకు అది తెలుసారా? కాదే, నాకు కూడా అప్పటికచ్చి ఎందుకు పెట్టలే మరి? ఒరే చదువు ముఖ్యమా తాగుడు ముఖ్యం రా? నాకు తాగుడే ముఖ్యం. ఈ దరిద్రుని నాకు అంట కట్టిన మా అమ్మ అయ్యని అనాలా? కాదే, నీ పైసలు లేకపోతే గింత మంది చీర నగలు ఏ కమ్మలు కూడా పెట్టుకుంది. ఇంకమ్మ నాకు 200 రూపాయలు ఇయ్యని పోరా, ఏం చేసుకుంటావు చేసుకోపో. ఇయ్యే. అబ్బా ఈ అక్క ఈ సుబ్బుగానే నువ్వుకెత్తావే. అసలేడు బ్రహ్మానందకి ఎక్కువ, బాబు తక్కువ. నీ తాళి నాకు తాగని పైసలు తాళి. అయినా నువ్వు పైసలు దాపెడతావు నాకు తెలిసే. అబ్బా అవ్వ ఇలా ఆఫ్ తాగచ్చు. దీని తల్లి దుర్గా బయటలో మనకి ఇలా పండగ. అవ్వ ఆయన కట్టుకున్నాడు చక్కకుంటే ఆడదాని బతికిట్లు ఎందుకు అవుతుంది? అమ్మాయి పెళ్లి చేసేటప్పుడు మాత్రం అసలు ఆలోచించరు. ఇలాంటి తాగుబోతు నా కొడుకుని కట్టబెట్టి ఆడపిల్ల గొంతు కోసారు. పైసలు దొరికినాయి, ఆఫ్ తాగచ్చు. వీడెవర్రా ఈ పటవాటిలు గంగి దగ్గరికి వచ్చిపోతాడు. ఏమైందే గంగి, ఏమో ఏడుపుకం పెట్టుకొని కూర్చున్నావు? ఏం లేదు సార్. వాడు ఎవడాటు పోయేటాడు? గాడా గడు నా మొగుడు. తాగబోతుగాడా నీ మగాడు? గాడు గట్లున్నందుకే నన్ను నా పిల్లని పట్టించుకోక నేను ఊరంతా తప్పులు చేసి తిరుగుతున్నా. పైసలు తీసుకున్నాడు కనిపించింది నీ ముఖం నాకు. మళ్ళీ ఇవాళ కనిపించినావు. మొహం ఆడబెట్టుకోలేదు సార్, ఊరందరూ అప్పులో వచ్చి నా మీద పడుతుంటే. ఎన్నున్నాయి నీ అప్పులని? చెప్పు, నీ అప్పులు ఎన్నున్నాయి? మాలాస్తున్నాయి. మాలాస్తు అంటే ఎన్నున్నాయో చెప్పు, అందాదా. ఎక్కువ తక్కువ చెప్పు. ఒక 5 లక్షలు ఉన్నాయి. సరే అవన్నీ నేను కడతా కానీ 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 అంటే అర్థం చేసుకోవాలి. ఉత్తనే కడతారా 5 లక్షలు? ఏమిటికి ఇస్తా అంటాను అర్థం చేసుకోవాలి మీరు.
నేను ఇంత కష్టపడేదే నా బిడ్డ చదువు కోసం. నా బిడ్డని డాక్టర్ చేయాలా? నీ అప్పులు కడతా, నీ బిడ్డని డాక్టర్ చేస్తా. రేపు సాయంత్రం గెస్ట్ హౌస్కు రా. మీరు నా అప్పులన్నీ కట్టి నా బిడ్డని చదివిస్తే మీకు ఎప్పటికీ రుణపడి ఉంటా. రుణబాడు కాదు, ఇంకా రుణాలు బచ్చాడు ఉన్నాయి, కానీ రేపు సాయంత్రం గెస్ట్ హౌస్కు రా. రేపు వస్తుందని చెప్పి ఎలా వచ్చింది? కూర్చో. రేపు వస్తాను చెప్పినా కదా. మీ ఇంటి దగ్గర అప్పులలో వచ్చి గొడవ చేస్తున్నాను. రేపు వస్తేంది, ఎవరు వస్తేంది అని వచ్చిన. సరే కానీ మీరు ఇస్తాను, 5 లక్షలు ఇస్తారా? అదే నీ డౌట్. ఒక్క నిమిషమా. అరే సంతో, ఎక్కడో ఒకసారి గంగి వాళ్ళ ఇంటికి పోయి 7 గంటలకు పోయి వాళ్ళ మొత్తం టోటల్ వాళ్ళ అప్పులు ఎన్ని ఉన్నాయో లెక్క చేసి నాకు ఆ పేపర్ తీసుకొచ్చి ఇచ్చేసి మొత్తం కట్టేద్దాం. గవర్ని నీకెందుకు, వాళ్ళకి అప్పులు ఎన్ని ఉన్నాయో తీసుకోరా, లెక్క చేసుకోరు. మంచి. సరే, నీ డౌట్ క్లియర్ అయిందా? మరి నా డౌట్ సంగతి ఉంది. ఇంకా ముసుగు, ఇంకా మళ్ళా నష్టపడి ఎందుకు? అర్థమైపోయింది ఆ సినిమా. ఎందుకంటే చేస్తున్నావు? ఎందుకు ఇట్లా నాకు చిరాకు తెప్పిస్తున్నావు? ఎందుకు వచ్చినావు? ఎందుకు సతాస్తున్నావు? దేనికోసం నీకు ఇది తప్పించాను నేను నీకు? నా సుఖం కోసమే కదా. ఇంత మూడవుట్ చేస్తున్నావు. ఇష్టం ఉంటుండు, లేకపోతే వెళ్ళిపో. ఎందుకు సతాస్తున్నావు? మస్తు సదాశమే, ఏం సుఖం ఇచ్చావే. సూపర్. అయితే కానీ మనం ఆవాడు వచ్చాడు సంతగాడు, ఊళ్ళో మొత్తం ప్యాకెట్లు కూలిపోతున్నాడు కానీ
సరే ఆ ఇల్లు కాల్ చేసి వచ్చి ఈయనే ఉండు, అప్పుడప్పుడు నేను కూడా వచ్చిపోతాను. నా పేరు నా నంబర్ రాసుకుంటారా? సరే బా అబ్బా దీని ఇంకా అయ్యో తాగిన ఏది అడ్డం వచ్చినా రిస్కే. నా బండి అంతా నాకు అడ్డం రావద్దు. అరే అడ్డం రావద్దంటే మళ్ళీ అడ్డం వస్తుంది. ఎవరా నువ్వు నా బండి తల్లి? అరే సుబ్బు నువ్వారా? నేనే. ఏమైపోయావురా గిట్ల అయినావు? గిట్లే అయినా. సరే కానీ నీ పిల్లలు మంచుకున్నారా? ఏమో కనబడతలేరు. ఏమోరా బాయ్ నువ్వు ఏమున్నా అంటే ఏమున్నా కాదరా. ఇప్పుడు నీతో నాకు లొల్లేందిరా? మరో పిచ్చిన కొడక, చిన్నప్పుడు దోస్తు అని చెప్పి మాట్లాడినా. ఓకే అసలే నాకు గంగి కనబడుతుంది. నా బదులు నాకుంటే ఏందిరా? ఏమన్నా ఇప్పుడు గంగి నా గంగ? పిల్లం. అరే ఇప్పుడే నేను శంకర్ గారి రూమ్ లో చూసిండ్రా, మన ఫైనాన్స్ శంకర్ గారి రూమ్ లా. ఏంది? నువ్వు ఇట్లా రాకూడదు మరి వాళ్ళకి అట్లే చేస్తారు. ఎందుకురా లైఫ్. అవ్వతోడు అయితే నువ్వు ఫైనాన్స్ శంకర్గా ఇంట్లో ఉంటావు. ఇక ఆగే తల్లి. అయితే మూడు తాగని సావని బతకని అని ఇచ్చిపెట్టి నువ్వు పోతావు. నా కూడరికి పైసలు కూడా ఇవ్వాలనుకున్నావే, నాకు భూమి కూడా పెట్టాలి. దీని తల్లి వత్తు నాగే జర్రయ్యా. అవ్వా ఈ సుబ్బుగాంతో నువ్వు పెట్టుకుంటావే. వత్తు నాకు దీని తల్లి. బాలన్న మామిడి చెట్లని గట్లా వాడిపోతాయి, నీళ్ళు పెడతలేవే బాగా? అదే కొనుక్కోనిటిగా ట్రిప్ సక్క పని చేస్తలేనట్టున్నది. జర కట్టెలతో ఇట్లా అంటే నీళ్ళ సుక్కలు మంచిగా పడతాయి. చూడు జర మంచిగా, ఎందుకంటే కాయలు ఉన్నాయి కదా మెత్తబడిపోతాయి. ఏం సంతు మన ఇంటి ముంగడికి వెళ్ళిపోతుంది బయ్యారి. సూపర్ ఉన్నది. ఎవరి పిల్లరా? మరి ఏడవాళ్ళు చూసుకుంటారు. అరే మరి నిన్న చెప్పవా నాకు? సరే కొద్దిగా కనిపెట్టు. ఇవి వచ్చినాక ఆగుదా? నరేష్ మంచిగానే ఉన్నది కంపు, కానీ మరి వాడు దుబాయ్లో ఉంటే పైసలు బాగుంటాయి. మరి మనకు పడుతుందా అది? ఎన్ని పైసలు ఉంటే ఎలా మన మెత్త పట్టుకుని ఎన్ని రోజులు పంటది? అదైతే ఆడిది కదా, దానికి కోరికలు ఉండవు. నువ్వు చెప్పింది కూడా కరెక్ట్. మరి అట్లే మరి ఇంకెవరన్నా ఏ లేరు లేరా? ఇంకా ఎవరు ఇప్పుడు నీ దృష్టి పడ్డది అంతే. సరే మళ్ళీ నైన్లో పడతాడు చూడు. పడుతుంది, ఖచ్చితంగా పడుతుంది. మీ దోస్తే కదా వాళ్ళ కొడుకు, మంచోడేనా పొరడు? జరా ఈ అంకుల్ ఎందుకు వస్తాడు అది ఇది అని చెప్పేసి ఏమన్నా అంటాడా? ఏమంటాడా? అదే ఇక తాగుబోతుల్లో గేటడం పెడితే గేట్ ఇరిగిపోతుంది. మళ్ళా ఏంద్ర రమేష్ సుబ్బుగాడేమో గిట్టొస్తాడు అని పెళ్ళ మీద ఉన్నాడు కదా, తెలిసిన అరవానికి ఏమన్నా? అయినా కానీ నిన్న సుబ్బానికి బాగా బల్బ్ బాగా ఎక్కువైంది. అది మనోడు కూడా ఉప్పుకోవడానికి కనబడ్డాడు అనుకో, వాని మీద వీని మీద పెట్టి పొట్టు తిడతాడు. తాగిన వాళ్ళకి గవ్వని ఏడాదుకుంటారా వీళ్ళకు? అయినా జర బల్బ్ బాగా పెరిగింది, బల్బ్ తీయాలన్నా. చూద్దాం జర, వాడు మత్తులో లేనప్పుడు ఒకసారి మందరిద్దాం. ఉన్నదా అది? అది ఇన్న ఉందా? ఉన్నది. గేట్ దాటి అన్న పిల్లం గురించి తెలిసినట్టుంది, అందుకే పోరాలు అందరిని తిడుతుండు. సరే తెలియనన్ని రోజులు బతాడు వాడు, తెలిసిందనుకో కథమవుతాడు. అయినా వాడు మంచిగా చూసుకుంటే వాని పిల్లం నా దగ్గరికి ఎందుకొస్తారు? అది వాడు సక్కలేక మనం పడి పడ్డది. రాజేష్ సరే అన్న. బా ఎడుకొస్తున్నావురా? ఎక్క నువ్వు నన్నే వస్తున్నావు, నన్నే వస్తున్నావు. ఎక్క మీ సంగతి తెలియకుంటున్నది ఏమన్నా? తెలితే ఏం బిక్తావురా నువ్వు? తెలితే ఏం బిక్తావు? ఇక నీకేమొచ్చింది? చెమడాలు తిట్టా బయట వారేరా గేట్ అవుతా. మీరు నాతోనే పెట్టుకున్నారా? ఇక చూపిస్తా నేను అందేంటో, ఇక చూపిస్తా నేనేందో. ఇక అందరూ సాగిపోతారు అనుకుంటారు కానీ ఇక చూపిస్తా. అరే చూపిస్తా, గట్టిగా చూపిస్తా. దీని తల్లి గట్టిగా చూపిస్తా.